హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 72. నువ్వు ప్రెగ్నెంటా అని సీరియస్గా అడిగాడు మైకేల్. అవును, అలా అడిగారేంటి? అంటే మీరు నలుగురు అని చెప్పింది నా పొట్టలో ఉన్న బేబీ గురించి కదా. మరి ఆ బేబీ గురించి మాట్లాడకపోతే మనం నలుగురం ఎలా అయ్యాం? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అంటే నేహా కాకుండా మనకి వేరే పిల్లలున్నారా అని ఆశ్చర్యంగా తన ఒడిలోకి చేరి తన ముఖాన్ని నా వైపు లాక్కుంటూ అడిగాను. నా ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా నువ్వు ప్రెగ్నెంటా అని మళ్ళీ అడిగాడు మైకేల్. మొండిగటం అని గొనుక్కొని అవును అని తలూపుతూ చెప్పాను. యూ మిస్డ్ యువర్ పీరియడ్స్ ఇంకా నమ్మకం లేనట్లు అడిగాడు మైకేల్. ఎస్ అని చెప్పాను. చెక్ చేసుకున్నావా అని అడిగాడు. అందరి లైఫ్స్లో ప్రెగ్నెంట్ అవ్వడం, అది వాళ్ళ హస్బెండ్తో షేర్ చేసుకోవడం అనే మూమెంట్స్ చాలా ప్రీషియస్. అది ఫస్ట్ టైం ఎలాగూ కుదరలేదు కదా, అందుకే ఈసారైనా నేనే మీకు చెప్దామని చాలా కష్టపడి అందరి నుండి దాచేశాను తెలుసా అని చెప్పాను. నీకు తెలిసెన్ని రోజులైంది అని అడిగాడు మైకేల్. 1 వీక్ దాటింది. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని అడిగాను. నథింగ్ అన్నాడు. కానీ తను నార్మల్గా ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఒక క్షణం తర్వాత కంగ్రాట్స్ అని నా తల మీద ముద్దు పెట్టాడు మైకేల్. మనం ఎంత సేఫ్టీ తీసుకున్నా కూడా ఒక్కోసారి ఇలా జరుగుతాయి అని అన్నాను నేను. అన్నాడు మైకేల్. అవును, అసలు ఇంతకీ మనకి ఎంతమంది పిల్లలు అని తన భుజాన్ని కుదిపేస్తూ అడిగాను. ఇప్పటి వరకు 2, ఇప్పుడు 3 అని తన చేతిని నా పొట్ట మీద వేసి చెప్పాడు మైకేల్. తన బిహేవియర్కి నాకు భయమేస్తుంటే ఈ బేబీ మనతోనే ఉంటుంది కదా అని తన చుట్టూ చేతిని చెరిచి అడిగాను. వీ విల్ ట్రై అని చెప్పాడు మైకేల్. ట్రై ఏంటి? నా కోసం ఈ బేబీని మాత్రం నాతోనే ఉంచేయండి ప్లీజ్ ప్లీజ్. కావాలంటే వెంటనే ట్యూబెక్టమీ చేయించేసుకుంటాను, ప్రామిస్ అని ఏడుపు గొంతుతో అడిగాను. నా చేతిలో ఏముంది శ్రీ అన్నాడు మైకేల్. అంతా మీ చేతిలోనే ఉంది, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ నా కోసం చేయండి అని అడిగాను. బయటికి వెళ్దాం, వస్తావా అని అడిగాడు మైకేల్. ఎక్కడికి అని అన్నాను. హాస్పిటల్కి అన్నాడు మైకేల్. చెకప్కా అని అడిగాను. అంటూ తలూపాడు మైకేల్. ఓకే, 5 minutes, నేను టిఫిన్ తినేసి వస్తాను అని చెప్పాను. ఇంతలో నా పెసరట్టు రానే వచ్చేసింది. అది తినేసి రెడీ అయ్యి వెళ్దామా అని అడుగుతూ లేచి నుంచున్నాను. తను కూడా రెడీ అయ్యి వచ్చాడు. ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము. ఇందాక నేను వచ్చినప్పుడు ఆ ఇంటి ముందు కారు లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఒక కారుంది. నేను ఇంటివైపు చూసి కీస్ వేయక్కర్లేదా అని అడిగాను. ఏముందని లోపల వేయడానికి అని అన్నాడు. చిన్నగా నవ్వి కారులో కూర్చొని, ఎప్పుడూ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ కార్స్లో తిరుగుతారు కదా, ఇలా చిన్న కారులో తిరిగేటప్పుడు ఏమనిపించదా అని అడిగాను. మైకేల్ సైలెంట్గా ఉన్నాడు. తనే సమాధానం ఇవ్వలేదు. కానీ తన రెగ్యులర్ డ్రైవింగ్కి ఇప్పటికీ నాకు తేడా తెలుస్తుంది. కాసేపటికి హాస్పిటల్ ముందు కారాపి లోపలికి నడుస్తున్నాడు. ఆ వెనకే నేను కూడా వెళుతున్నాను. ఎప్పటిలాగే హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉంది. తనతో పాటు బయటికి వెళ్ళడం అలవాటైపోయి నాకు ఇవన్నీ పెద్ద విషయాలాగా అనిపించడం లేదు ప్రస్తుతం. యూ కెన్ సిట్ హియర్, ఐ విల్ జస్ట్ కమ్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు మైకేల్. ఆ హాస్పిటల్ చూడడానికి హాస్పిటల్లా కన్నా కూడా ఎక్కువగా చిన్నపిల్లల స్కూల్లాగా అనిపిస్తుంది. దాంతో ఒక్కో రూమ్ను బయట నుండి చూస్తున్నాను. ఇంతలో శ్రీ కమ్ దిస్ సైడ్ అని పిలిచాడు మైకేల్. జస్ట్ అ మినిట్ అని నాకే తెలియకుండా నడుస్తూ చిన్నగా మైకేల్ పిలిచిన వైపు వెళ్ళాను. నేను లోపలికి వెళుతూ ఉండగానే, హాయ్ మిస్సెస్ మైకేల్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ హియర్, ఐఎమ్ డాక్టర్ శాలిని, గైనకాలజిస్ట్ అని తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది డాక్టర్. హాయ్ అని చిన్న స్మైల్తో చెప్పాను. సో ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేశారు కదా, జస్ట్ మాన్యువల్ చెకప్ అండ్ లోపల బేబీ పొజిషనింగ్ అండ్ కండిషన్ ఒకసారి చూసుకుందామా అని అంది డాక్టర్. ఓకే అన్నట్లు తలూపాను. ఈ వాటర్ తాగండి, చెక్ చేద్దాం, బీపీ షుగర్ నార్మలే కదా అని అడిగింది డాక్టర్. ఎస్ డాక్టర్ అంటూ ఆమె ఇచ్చిన వాటర్ను తీసుకున్నాను. హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేద్దాం, ఆ తర్వాత రిపోర్ట్స్ చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని స్మైల్ ఇస్తూ చెప్పింది ఆవిడ. దాంతో సరేనంటూ రిపోర్ట్కి కావలసినవన్నీ ఇచ్చేసి నేను బయటికి వచ్చాను. వేరే డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు మైకేల్. ఇంతలో మమ్మా అని అరుస్తూ నా చేతిని చుట్టేసిన ఒక చిన్న చెయ్యి స్పర్శకు నేను ఉలిక్కిపడ్డాను.
వెనక్కి తిరిగి చూసేసరికి బ్రౌన్ ఐస్, ఆల్మోస్ట్ నా ఫేస్ కట్స్తో ఒక చిన్న బాబు నుంచొని ఉన్నాడు అక్కడ. నేహా ఏజ్ ఉంటుందేమో, ఇంకా చిన్న కూడా అయ్యే ఉండొచ్చు. చేతికి ఐవి డ్రిప్స్ ఉన్నాయి. దాంతో తనను తీసుకొని అయ్యో ఏమైంది అని ఎత్తుకొని అడిగాను. ఎందుకో తనను ఎత్తుకోగానే నాలో ఉన్న అమ్మతనం ఒక్కసారిగా పొంగి పొర్లింది. కానీ వాడు మాత్రం ఇట్స్ నార్మల్ మమ్మా, నువ్వెలా ఉన్నావు అని నా బుగ్గను ముద్దిస్తూ అడిగాడు. క్యూట్ బాయ్ అని తన బుగ్గలు లాగుతూ చెప్పాను. యూ ఆల్సో మమ్మా అంటూ నా మడి చుట్టూ చేతులేసి మొత్తంగా హత్తుకుపోయాడు. ఇంతలో డాక్టర్తో మాట్లాడడం అయిపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన మైకేల్ నా దగ్గర నుండి ఆ బాబును తీసుకొని మమ్మ ఇప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు జే, వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అని అన్నాడు. ఓకే డాడ్ అని చెప్పాడు వాడు. ఇంతలో డాక్టర్ నిర్మల్ అని పిలిచాడు మైకేల్. హా సార్ అంటూ వచ్చాడు నిర్మల్. టేక్ కేర్ ఆఫ్ జే, వీ విల్ జస్ట్ కమ్ అని చెప్పాడు మైకేల్. ఓకే సార్ అని బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు డాక్టర్ నిర్మల్. అదంతా నేను ఆశ్చర్యంగా చూస్తూ ఆ బాబు వైపే కళ్ళార్పకుండా చూసి ఎవరు, మన బాబా అని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే చిన్నగా అడిగాను. అన్నాడు మైకేల్. అంటే అప్పుడు ఎలా మైకేల్? సరే సరే వదిలేండి, ఇంతకీ తనకేమైంది? చేతికెందుకు ఐవి డ్రిప్ ఉంది? తన పేరేంటి? అసలు నేను మమ్మ అని తనకెలా తెలుసు? ఇలాంటి నా పిచ్చి పిచ్చి అనుమానాలన్నీ ప్రశ్నలుగా మార్చి తడబడుతూనే వరుసగా మైకేల్ను అడిగేస్తున్నాను. తన పేరు జే మైకేల్ పీటర్ అని కూల్గా చెప్పాడు మైకేల్. జే? ఆ పేరేంటి? వాట్ దట్ మీన్స్ అని అడిగాను. జే మీన్స్ ప్యూరిటీ ఇన్ స్పానిష్ అని చెప్పాడు మైకేల్. ఓ ఎంత అందంగా ఉన్నాడో, నా దిష్టే కొట్టేలా ఉంది నా బంగారు కొండకి. అసలు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో అని వాడినే గుర్తు చేసుకుంటూ తెగ మురిసిపోతున్నాను నేను. ఇంతలో ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ శ్రీ అని చాలా నెమ్మదిగా పెద్ద బాంబు పేల్చాడు మైకేల్. వాట్ ఆర్ యూ టాకింగ్? మీకేమైనా పిచ్చా? తన ఏజ్ ఎంత? అంత చిన్నపిల్లలకు క్యాన్సర్ రావడం ఏంటి? అందులోనూ నా కొడుక్కి. నోనో, మీకు మైండ్ సరిగా ఉన్నట్లు లేదు. లీవ్ ఇట్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నా కోపం తెప్పించొద్దు అని కాస్త కటువుగా చెప్పి నేను వెంటనే జేని చూడాలి అని అన్నాను. జే ఈజ్ ఇన్ హిస్ ఫైనల్ స్టెప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంకొక డోసేజ్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలి. 90% హీ విల్ బీ ఆల్ రైట్ అని నా వైపు కూడా చూడకుండా చెప్పాడు. ఆ మాటతో నాకు తల తిరుగుతున్నట్లు అనిపించడంతో, నో మైకేల్, అసలు తనకి క్యాన్సర్ అని మీకెవరు చెప్పారు? అంత చిన్నపిల్లలకు క్యాన్సర్ ఎలా వస్తుంది? తనేమైనా సిగరెట్ తాగాడా, మందు తాగాడా, టొబాకో యూజ్ చేశాడా? ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా బాగానే ఉన్నప్పుడు మరి నా కొడుకు ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని తన కాలర్ పట్టుకొని అడిగాను. క్యాన్సర్ అవన్నీ చేస్తేనే వస్తుందని నీకెవరు చెప్పారు? జెనెటిక్స్లో ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అది జస్ట్ 2% ఛాన్స్ మాత్రమే. బట్ ఆ బ్యాడ్ లక్ మనకే తగిలింది. నా గ్రాండ్ మదర్ క్యాన్సర్తోనే చనిపోయారు, సో ఆ జెనెటిక్స్ వచ్చి ఉండొచ్చు అని భావరహితంగా చెప్పాడు మైకేల్. మా తాతగారు కూడా క్యాన్సర్తోనే చనిపోయారు, బట్ దానికి దీనికి ఏంటి సంబంధం మైకేల్? నా కొడుకు మాత్రమే ఎందుకు ఇలా అవ్వాలి? ఆ జెనెటిక్స్ ఏదో నాకే ఎఫెక్ట్ అయ్యి నేనే పోవచ్చు కదా. చిన్న పిల్లాడు మైకేల్ తను, అంత లేద పిల్లాడు ఆ ప్రొసీజర్స్ అన్నింటినీ ఎలా తట్టుకుంటాడు అని ఏడ్చేస్తూ అడిగాను. మనం ఏడ్చినంత మాత్రాన ప్రాబ్లం తీరదు. మన చేతుల్లో ఉన్నది మనం చేద్దాం, మిగతాది మన చేతుల్లో లేనిది అది మనమేం చేయలేం అని చెప్పాడు మైకేల్. ఇంతలో మమ్మా అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేశాడు జే. వాణ్ణి చూస్తూనే కళ్ళు తుడుచుకున్నాను. హా అన్నాను. మమ్మా, ఈరోజు డాక్టర్ దగ్గరికి నువ్వు కూడా నాతో పాటు వస్తావా మమ్మా అని అడిగాడు జే. హా వస్తాను జే అంటూ తన చేతిని పట్టుకొని కళ్ళు తుడుచుకొని డాక్టర్ రూపు వైపు నడిచాను. నేనేం తప్పు చేశానని నాకే ఇలా జరుగుతుంది? నాలో ఏమైనా తప్పుందా? నేనేమైనా ఎవరికైనా ఎప్పుడైనా అన్యాయం చేశానా అని నా మనసులో ఉన్న 1,00,000 ప్రశ్నలను దేవుడికే వేసుకుంటూ భారంగా వెళ్ళి డాక్టర్ ముందు కూర్చున్నాను. గుడ్ మార్నింగ్ జే అన్నాడు డాక్టర్. గుడ్ మార్నింగ్ అంకుల్ అని హుషారుగా చెప్పాడు జే. ఈరోజు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా అని నవ్వుతూ అడిగాడు డాక్టర్. యా అంటూ తన చేతిని ముందుకు తాచాడు జే. తన బాడీ నుండి బ్లడ్ శాంపిల్స్ తీసి వాటిని ఏదో మెషిన్లో పెట్టి చెక్ చేస్తూ ఉన్నాడు డాక్టర్. నేను జే తలను నిమురుతూ వాడిని చూస్తూ కూర్చున్నాను. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మైకేల్ సార్ ఎక్కడున్నారు అని కాస్త కంగారుగా అడిగాడు డాక్టర్. అతని కంగారు చూసి నాకింకా కంగారు వచ్చేసింది. వణుకుతున్న గొంతుతో
ఏమైంది అని అడిగాను. నథింగ్, నేను ఒకసారి సార్తో మాట్లాడొస్తాను అని చెప్పి లేచి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్. అతని వెనకే వెళ్ళాలని మనసు ఎంతగానో లాగేస్తున్నా వినకూడనివి వినాల్సి వస్తుందేమోననే భయంతో జేని ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని మౌనంగా ఉండిపోయాను. నా మౌనాన్ని చీల్చేస్తూ మమ్మా అని పిలిచాడు జే. హా జే అని అన్నాను. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవు కదా అని బేలగా అడిగాడు వాడు. ఆ మాటకి కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటే, లేదు, నువ్వు కూడా ఇక మమ్మా దగ్గరే ఉంటావు కదా అని అడిగాను. హా మమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను అని నన్ను కరుచుకొని పట్టుకున్నాడు వాడు. తన వీపు నిమురుతూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతలో జే, మనం లోపలికి వెళ్దాం, కమ్ అని పిలిచాడు డాక్టర్ నిర్మల్. నో అంకుల్, అది నాకు చాలా పెయిన్గా ఉంటుంది, నేను రాను, నాకు ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ అని ఏడుస్తూ అడిగాడు జే. వాడలా అంటుంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. జే, అంకుల్ డాక్టర్ కదా, అతనికి అన్నీ తెలుసు. మనం అలా అంటే నీకు ప్రాబ్లం ఎప్పుడు తగ్గుతుంది? మనం ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి? మీ చెల్లిని కలవా అని అడిగాను. కానీ అది నాకు చాలా పెయిన్ వస్తుంది మమ్మా అని ఏడుస్తూ చెప్పాడు జే. ఆ మాట వినగానే ఇంకాస్త ఏడుపు తన్నుకొచ్చేసింది నాకు. జే, ప్లీజ్ కన్నా, మమ్మ కోసం వెళ్ళు, కొన్ని రోజులే, తర్వాత ఇదంతా సెట్ అయిపోతుంది ప్లీజ్ అని బుచ్చగిస్తూ చెప్పాను. వాడు కూడా ఏడుస్తూ ప్లీజ్ మమ్మ అన్నాడు. తనకి అది ఎంత పెయిన్గా అనిపిస్తుందో అర్థమైనా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ నాది. ఆ టైంలో వాడికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాకపోవడంతో మళ్ళీ బ్రతిమాలుతూ ప్లీజ్ జే, ఈరోజు నిన్ను ఈవినింగ్కి బీచ్కు తీసుకుని వెళ్ళిపోతాను, నా కోసం ఈ ఒక్కసారికి వెళ్తావా అని రిక్వెస్ట్ చేశాను. ఆ మాటతో ఓకే మమ్మా అని కళ్ళు తుడుచుకుంటూ తన డాక్టర్కి చేతిని అందించాడు జే. నన్ను చూసి మీరు బయటే ఉండండి మేడం, ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక మేమే పిలుస్తాం అని చెప్పాడు నిర్మల్. దాంతో నేను బయటికి వచ్చేశాను. డోర్స్ క్లోజ్ చేశాడు అతను. ఎదురుగా కూర్చొని ఉన్న మైకేల్ పక్కకు వెళ్ళి తన చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చుకొని కూర్చున్నాను. డోంట్ వరీ అని నా తల మీద ముద్దిస్తూ చెప్పాడు మైకేల్. భయం వేస్తుంది మైకేల్ అని ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆనుస్తూ చెప్పాను. ఏం కాదు అన్నాడు మైకేల్. కానీ ఏడుపు ఆగను అంటూ వచ్చేస్తోంది. వాడు తట్టుకోలేడు మైకేల్, పాపం చిన్నపిల్లాడు, ఇంకేదైనా మెథడ్ ట్రై చేయండి. అయినా అసలు ఈ మెథడ్ ఏంటి, వాడు చాలా భయపడుతున్నాడు, నాకే జాలేస్తుంది చూస్తే అని చెప్పాను. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి, సో బాడీ నుండి బ్లడ్ తీసి మళ్ళీ ఎక్కిస్తారు. కొంచెం కష్టమైన ప్రాసెస్ అది, చిన్నవాడు కదా, పెయిన్ ఉంటుంది అని వెనక్కి వాలి కూర్చున్నాడు మైకేల్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడిగాను. వాడు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కొన్ని రోజులు ఎనస్థీషియా ఇచ్చి ట్రై చేశాం, కానీ అదంత ఎఫెక్టివ్గా లేదు. అందుకే వాడికి పెయిన్ ఉన్నా కూడా, ఆ పెయిన్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా కూడా ఎనస్థీషియా ఇవ్వకుండానే చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. అదంతా వింటూ నాకు నేను చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది మైకేల్. నా వల్ల వాడు ఇంత సఫర్ అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ చెప్పాను. నువ్వు ఇంత ఎమోషనల్గా రియాక్ట్ అవుతావని ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. అయినా నువ్వు చనిపోతే ఏం బెటర్ అవుతుంది? వాడి క్యాన్సర్ తగ్గిపోతుందా అని సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు మైకేల్. అసలు నేను వాడి అమ్మని కాకపోయి ఉంటే వాడికి ఇన్ని సమస్యలు ఉండేవే కాదు, నా వల్లే ఇదంతా అని తలపట్టుకొని కూర్చున్నాను. ఇంతలో సార్ రిపోర్ట్స్ అని వచ్చి పిలిచింది డాక్టర్ శాలిని. పద వెళ్దాం అన్నాడు మైకేల్. ఒక్క నిమిషం అని తనను ఆపి, ఒకవేళ నా పొట్టలో ఉన్న బేబీకి కూడా ఇలానే ఏదైనా ప్రాబ్లం అవుతుందని తెలిస్తే వెంటనే అబార్షన్ చేయించేయండి మైకేల్. వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను అని చెప్పి తన వైపు చూడకుండా ముందుకు నడిచాను. నా వెనకే వచ్చాడు మైకేల్. మేమిద్దరం కూర్చోగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్, బేబీ హ్యాస్ నో క్యాన్సర్ సెల్స్, ఇట్ ఈస్ హెల్దీ అని లైట్ స్మైల్తో చెప్పింది డాక్టర్. వాట్ అబౌట్ హర్ అని నా వైపు చూపిస్తూ అడిగాడు మైకేల్. మామ్ ఈజ్ ఆల్సో హెల్దీ, బట్ సేమ్ జే పుట్టినప్పుడు ఉన్న సిచ్యువేషనే సార్, మేడం బాడీ సహకరించదు, వీ హ్యావ్ టు చూస్ సరోగేట్ మదర్ అని చెప్పింది ఆవిడ. ఓకే, దెన్ కాల్ క్రిస్టియానా, అండ్ ప్రొసీజర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని సింపుల్గా అడిగేశాడు మైకేల్. మామ్కి ఇంకా
2 months కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 1 week లోపే ఎప్పుడైనా చేసేయచ్చు. యువర్ విష్ అని చెప్పింది డాక్టర్. ఓకే, కాల్ హర్ అండ్ వీ విల్ డిసైడ్ అబౌట్ ఎవ్రీథింగ్ లేటర్ అని లేచి నా వైపు చూశాడు మైకేల్. ఐ నీడ్ టు టాక్ టు హర్ పర్సనల్లీ, మీరు వెయిట్ చేయండి అని మైకేల్తో చెప్పాను. ఓకే అని బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. అతను అలా వెళ్ళగానే చెప్పండి మేడం అని అడిగింది డాక్టర్ శ్యామల. ఆర్ యూ ష్యూర్? ఇప్పుడు నా లోపలున్న బేబీకి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు కదా అని డౌట్గా అడిగాను. ఎస్ మ్యామ్, ప్రస్తుతానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్పింది డాక్టర్. ఇందాక క్రిస్టియానా అని సరోగేట్ మదర్ని పిలవమని చెప్పారు కదా అని అడిగాను. ఎస్ మ్యామ్ అంది డాక్టర్. తనకి కూడా ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు కదా అని అడిగాను. నో, జేకి కూడా తనే సరోగేట్ మదర్. తను చాలా హెల్దీ అండ్ హైజీనిక్ హ్యూమన్. షీ విల్ బి కమింగ్ ఫ్రమ్ మియామి, ఫ్లోరిడా. ఎల్లుండికి వస్తుంది. వీ విల్ చెక్ హర్ అండ్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ డీటెయిలింగ్స్ అని చెప్పింది డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పాను. ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పింది డాక్టర్. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేసి జే రూమ్ బయటే నుంచున్నాను నేను. ఫ్రూట్ బౌల్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మైకేల్. వద్దు అన్నాను. తప్పదు, యూ హ్యావ్ టు ఈట్ అని అన్నాడు. ప్లీజ్ మైకేల్ అని అన్నాను. ఒక్కోసారి మన నిర్లక్ష్యం మనం కట్టలేనన్ని ఫైన్స్ వేస్తూ ఉంటుంది. మన జాగ్రత్తలు మనం ఉండాలి అని నా వైపు చూస్తూ ఫోర్కుని తిప్పాడు. ఇంకేం మాట్లాడలేక మౌనంగా వాటిని తింటూ, ఈరోజు ఈవినింగ్ జేని బీచ్కి తీసుకెళ్తానని చెప్పాను అని అన్నాను. నో అని చెప్పేశాడు మైకేల్. ఎందుకు అని అడిగాను. జేకి ఎప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతాయో తెలీదు అండ్ తనని అలా కంటామినేటెడ్ క్రౌడెడ్ ప్లేసెస్లో తిప్పడం సేఫ్ కాదు. ఇట్స్ హైలీ రిస్కీ అని సింపుల్గా చెప్పేశాడు మైకేల్. అసలు ఎవ్వరూ లేని ప్లేస్లో కాసేపు ఆడించి వెంటనే తీసుకుని వచ్చేస్తాను. నేను వాడికి చేసిన ఫస్ట్ ప్రామిస్ మైకేల్, ప్లీజ్ అని అడిగాను. శ్రీ అని అసహనంగా అన్నాడు మైకేల్. అయినా వదలలేదు. ప్లీజ్ అని బ్రతిమాలాను. ఓకే, బట్ మరోసారి ఇలాంటివి చేయకు అని చెప్పాడు మైకేల్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. కాసేపటికి డాక్టర్ డోర్ ఓపెన్ చేయగానే గబగబా లోపలికి వెళ్ళిపోయాను. ఎదురుగా ఎర్రగా రక్తవర్ణంలో ఉన్న జే మత్తుగా పడుకొని కనిపించాడు. కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటే వెళ్ళి తన చేతిని పట్టుకొని అక్కడే కూర్చున్నాను. నా స్పర్శకు కళ్ళు తెరిచి మమ్మా అని పిలిచాడు. నేనే జే, పెయిన్గా ఉందా అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగాను. నో మమ్మా, నౌ ఐఎమ్ గుడ్ అని చిన్న స్మైల్ ఇస్తూ చెప్పాడు జే. ఓకే, హంగ్రీగా ఉన్నావా? ఏమైనా తింటావా అని అడిగాను. మమ్మా, 12కి ఫుడ్ వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు జే. నేను ఇక్కడే ఉంటాను అని తల నిమురుతూ ఎలాగైనా మైకేల్ లోపలికి వస్తే బాగుండు అని మైకేల్ కోసం చూశాను. నా మనసులో మాటలు తనకి వినిపిస్తాయేమో తెలియదు కానీ రూమ్ బయట నుంచి లోపలికి తొంగి చూశాడు మైకేల్. ఒకసారి ఇలా రండి అని పిలిచాను. లోపలికి వచ్చి కూర్చున్నాడు మైకేల్. లంచ్ తీసుకొని రాలేదు ఇంకా జేకి అని అన్నాను. ఇంకా టైం ఉంది తన లంచ్కి. జే, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు మైకేల్. ఐఎమ్ గుడ్ డాడ్ అని కళ్ళలో నక్షత్రాలతో చెప్పాడు జే. ఓకే, టేక్ రెస్ట్ అని తలనిమిరి పక్కనే నించున్నాడు మైకేల్. జే పడుకోగానే నేను మైకేల్ వైపు చూస్తూ, అసలు నేహా ఎలా పుట్టింది మైకేల్? ఆద్యకు తెలియకుండా తనకెలా సరోగేట్ చేస్తారు? తనకు తెలియకుండా సరోగేట్ చేస్తే తానెందుకు లీగల్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది అని అప్పటి వరకు నాలో ఉన్న ప్రశ్నను మైకేల్ ముందు పెట్టేశాను. అదంతా లాంగ్ అండ్ బోరింగ్ స్టోరీ అని పరమచిరాగ్గా ముఖం పెట్టుకొని చెప్పాడు మైకేల్. నా జీవితంలో ఇన్ని ట్విస్టులు పెట్టే మీకే ఇది బోరింగ్గా అనిపిస్తుందా? అసలు ఏమైందో చెప్పకుండా ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని రోషంగా అడిగాను. ఏం చెప్పాలి అని అసహనంగా అన్నాడు మైకేల్. ఏం చెప్పాలంటే అసలు నేహా నా కూతురు ఎలా అయిందో చెప్పాలి కదా అని అడిగాను. అప్పుడు ఒక క్షణం సైలెంట్గా ఉన్న మైకేల్ ఆ తర్వాత నెమ్మదిగా, నువ్వు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు జైగోట్ని నీ బాడీ నుండి తీసేశాం కదా, కానీ అది సస్టైన్ అవ్వగలదో లేదో మాకు నమ్మకం లేదు. అందుకే ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. ఆ తర్వాత నువ్వు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మనం మళ్ళీ ఒక 14 డేస్కి చెకప్కి వెళ్ళాం కదా, అది నీ ఫెర్టిలిటీ టైం. సో నీ ఎగ్ని స్టోర్ చేసి ఉంచాం. ఎప్పటికైనా యూ వాంట్ టు బి మదర్ అంటే వేరే ఫెర్టిలిటీ మెథడ్స్లో ట్రై చేయొచ్చని అనుకున్నాం.
కానీ ఎప్పుడైతే నీ బాడీ నుండి తీసిన జైగోట్లో అదే జే బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని తెలిసిందో అప్పుడు ఖచ్చితంగా మనకు ఇంకొక బేబీ ఉండాలనిపించింది. నీ నుండి తీసిన ఎగ్గుతో ఐవీఎఫ్ ద్వారా నేహా కోసం ట్రై చేశాం. అవర్ ప్లాన్స్ వర్క్ అండ్ తనకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్ లేకుండా పుట్టింది అని అదేదో చిన్న విషయంలా సింపుల్గా చెప్పేస్తూ అన్నాడు మైకేల్. నేను అడిగింది ఇది కాదు. నేహ సరోగసీ కోసం మా చెల్లి ఎలా ఒప్పుకుంది? ఒకవేళ ఒప్పుకోకపోతే తన బాడీలోకి మీరెలా పంపించారు అని కోపం వస్తున్నా కూడా జే నిద్రలేస్తాడేమోనని తమాయించుకొని చిన్నగా అడిగాను. మీ చెల్లి ఒప్పుకుందని ఎవరు చెప్పారు అన్నాడు మైకేల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.